శివకామేశ్వర్ గారు నమస్కారం అండి. నమస్కారం శ్రీలక్ష్మి గారు. మీరు ముందు లేవగానే ఎలా చేస్తే నమస్కరించుకోవాలో చెప్పారు. నిద్ర మంచం మీదే, తర్వాత భూమి మీద పాదం మోపగానే చెప్పారు, తర్వాత స్నానం చేసేటప్పుడు చెప్పారు. స్నానం చేయగానే సూర్యుడి దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసుకుంటాం కదా, ఆ సూర్య నమస్కారంలో కూడా అతి తేలికగా సులువుగా పాడుకునేది తప్పకుండా చెప్పండి. ఇక్కడ మీరు సూర్యుడి గురించి చెప్పమన్నప్పుడు నేను ఒక విషయం చెప్పాలండి. చెప్పండి. ఎప్పుడూ కూడా బాలభానుడిని నమస్కారం చేసుకోవడం చాలా సులువు, ఎందుకంటే ఎండ తీవ్రత పెరిగే కొద్దీ మనం చూడలేం. అవునండి. బాలభానుడు చాలా ప్రశాంతంగా ఉంటుంది. లేత కిరణాలు, లేత నులివెచ్చని కిరణాలు మనసుకి ఆహ్లాదకరంగా ఆహ్లాదకరమే కాదు, డి విటమిన్ కూడా స్వామి కార్యం స్వకార్యం. అందుకని స్నానం అనేది తెల్లారి 11ంటికి 1 గంటకి చెయ్యకుండా, ఇది ఎవరైతే సూర్యోదయం అవుతున్న సమయానికి స్నానం చేసి ఆ సూర్యుడికి అర్ఘ్యం ఇచ్చుకొని నమస్కారం చేసుకోవాలనుకుంటారో వారి కోసం, అంతే తప్ప 12ంటికి స్నానం చేసి నేను పెట్టుకుంటానంటే కాకుండా చక్కగా బాలభాస్కరుడి కోసం. రాక్షస స్నానం కదండి కదా, తెల్లవారుజామున చేస్తే దేవతా స్నానం కదా. తెల్లవారుజామున చేయకపోయినా తెల్లారే వెళ్తారుగా అవశేష కాలకృత్యాలకు వెళ్తున్నప్పుడు చెంబు నీళ్లు పోసుకుంటే అయిపోయాయి. ఆ బట్టలు మార్చుకున్నట్టు ఉంటుంది, లేకపోతే దాంతోనే వచ్చి ఇక అంతా ఇంకా అది వేరే సంగతులేండి. ఒకసారి శ్లోకం చెప్పుకున్నాం. సప్తాశ్వరథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం. చూడండి, శ్వేతపద్మం అంటే చల్లగా ఉంటాడు పొద్దున్నప్పుడు బాలభాస్కరుడు. మళ్ళీ ఒక్కసారి సప్తాశ్వరథమారూఢం, అప్పుడే రథం ఎక్కాడు, 7 గుర్రాలు ఎక్కాడు. 7 గుర్రాలు. ప్రచండం కశ్యపాత్మజం, ఓ ప్రచండ కశ్యపుడి యొక్క పుత్రుడా. కశ్యప ప్రతాప సంతానం కదా ఆయన. అవునవును. ప్రచండం కశ్యపాత్మజం శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం. చక్కగా ఉందండి. ఎంత చక్కటి శ్లోకాలు తెలుసా అండి, ఎంత చిన్నగా సింపుల్గా ఉంటాయి కానీ అంతే పవర్ఫుల్. మంత్రంలో అంత పవర్ ఉంది. చేసి చూడండి. సూర్యోదయానికి స్నానం చేయడం, చక్కగా మీ నెత్తి మీద ఇట్లా అర్ఘ్యం పెట్టి ఇట్లా అర్ఘ్యం వదులుకోండి. చక్కటి వర్చస్సు, ఆరోగ్యం కూడా వస్తాయి. ఈ శ్లోకము నేను ఏది చెప్పినా చెప్తున్నా, మీరు నేర్చుకోండి, మీ పిల్లలకి నేర్పండి. శ్రీమాత్రే నమః.